నన్నే విలన్ గా అనుకుంటున్నారు. రియల్లీ హే బ్రో, సూపర్. డాడీ సినిమాలో అంటే నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ. కంగ్రాట్స్ బ్రో. ఆ సాయి బాబా దయ వల్ల ఏ ఆటంకం రాకుండా సినిమా పట్టాలెక్కితే అంతే చాలు. నేను ఉన్నాగా మనోజ్, నీకు ఏ డోకా లేదు. అయితే డాడీతో నేను మాట్లాడతాను. కానీ మోహన్ బాబు గారు ఒప్పుకుంటారా? ఆయన ఒప్పుకునేదేంటి? ఇప్పుడంతా నా నిర్ణయం ప్రకారమే నడుస్తుంది. నా కెరియర్ నా ఇష్టం బ్రో. అది కూడా నిజమేలే మనోజ్. నా సినిమాల విషయంలో కూడా డాడీ ఎప్పుడు జోక్యం చేసుకోరు. నా ఇష్టానికే వదిలేస్తారు. చిరంజీవి అంకుల్ గురించి నాకు తెలియదా చెప్పు? చిన్నప్పటి నుండి అంకుల్ ని చూస్తున్నా. చాలా మంచి పర్సన్. నేనంటే చాలా ఇష్టం. అలా అని సినిమాలో కాంప్రమైజ్ కారు డాడీ. పాత్రను పట్టి కొట్టే టైంలో రఫ్ ఆడించేస్తాడు. విలన్ రోల్ ఓకే, మరి హీరోగా ఛాన్సెస్ రాలేదా? ఇక్కడికి వస్తున్నా చెర్రీ, సూపర్ ఛాన్స్ వచ్చింది. సినిమా పేరు కూడా పెట్టేశాం. అవునా? డబుల్ కాంగ్రాట్స్ బ్రో. ఒక సినిమాలో విలన్, ఇంకో సినిమాలో హీరో. సూపర్ సూపర్. ఇంతకీ సినిమా టైటిల్ ఏంటి? సినిమా పేరు డేవిడ్ రెడ్డి. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు బ్రో. ఇది చారిత్రక నేపథ్యంలో సాగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.